హలో ఎవ్రీవన్. చాలా డేస్ గ్యాప్ తీసుకొని నేను మళ్ళీ ఒక టాపిక్ వచ్చాను. ఆ టాపిక్ ఈజ్ నోబెల్ లారెట్స్ 2025. రీసెంట్గా డిసెంబర్ 10th రోజే మనకు నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు కదా. అంటే ఎప్పుడో అనౌన్స్ అయింది, బట్ రీసెంట్గానే ఇచ్చారనమాట డిసెంబర్ 10th. సో ఈ టాపిక్ చూస్ చేసుకున్న ఇంతకుముందు చెప్పినట్లే చిన్న చిన్న ట్రిక్స్తోన కొంచెం ఇమాజిన్ చేసుకుంటే అస్సలు మర్చిపోలేని ట్రిక్స్తోన నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నోబెల్ ప్రైజెస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అంటే 1901 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన సైంటిస్ట్ పేరు నుంచి ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటే ఆయన డైనమైట్ని ఇన్వెంట్ చేశాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం 355 దాకా పేటెంట్స్ ఉన్నాయి. అంటే ఎంత డబ్బులు వచ్చింటాయో ఆ టైంకి. సో ఆ డబ్బులన్నీ ఒక బ్యాంక్లో పెట్టి దాని నుంచి వచ్చే ఇన్కమ్ని ఫ్యూచర్లో ఉండే సైంటిస్ట్లకి ఇవ్వాలని చెప్పేసి ఆయన చనిపోయిన ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్తారు. కానీ డ్యూ టు సమ్ కండిషన్, సమ్ రీజన్స్ అవి 5 years డిలే అయ్యిద్ది. సో 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? సో నోబెల్ ప్రైజెస్ ఇస్ నెంబర్ 1 కాబట్టి 1901 సో 1 అట్లా గుర్తుపెట్టుకోండి. సో డిసెంబర్ 10 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ అండ్ మెడిసిన్, లిటరేచర్, పీస్కి మాత్రమే ఇస్తుండే. బట్ 1968 నుంచి ఎకనామిక్ సైన్సెస్లో కూడా ఇస్తున్నారనమాట. సో ఇది తర్వాత యాడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ అనేవి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇస్తారు. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అనేది కెరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తారనమాట డబ్బులు. లిటరేచర్ ఏమో స్వీడిష్ అకాడమీ. సో మొత్తం దాంట్లో అన్నీ స్వీడిషే ఎక్సెప్ట్ పీస్ ప్రైజ్ అనమాట. పీస్ మాత్రం నార్వే నోబెల్ కమిటీ వాళ్ళు ఇస్తారు. సో ఇవి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినవి. మిగతా అన్నీ ఎన్ని నెంబర్స్ అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీరు చూస్తారంటే ఒకసారి చూడండి అంతే. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్లో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే జస్ట్ నేమ్స్ చెప్పుకుంటూ వెళ్తాను, దానికి ట్రిక్స్ చెప్తాను. ఆ తర్వాత ఎందుకు వాళ్ళు ఇచ్చారు అనేది కొంచెం డీప్గా తర్వాత వెళ్దాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్లో నేమ్స్ ఏంటి? జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డివోర్ట్, జాన్ ఎం మార్టినెస్. సో వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు. సో నేనేం ట్రిక్ చెప్తున్నానంటే, ఫిజిక్స్ అంటే నార్మల్గా ఫిజికల్ వర్క్ అని ఇమాజిన్ చేసుకోండి. ఒక మనిషి లేజీ అయినప్పుడు వాళ్ళ క్లర్క్కి కూడా చెప్తాడనమాట, ఏమని, రే మార్టిన్ తీసుకొని రా. మార్టిన్ అంటే స్ప్రే అవన్నీ ఉంటాయి కదా. సో అట్లా ఇమాజిన్ చేసుకోండి అని చెప్పి అన్నీ పిక్చరైజ్ చేసుకోండి. వాళ్ళ క్లర్క్కి మైక్లో చెప్తాడు, మార్టిన్ తీసుకుని రా, ఎందుకంటే వీడు ఫిజికల్ వర్క్ చేయడానికి చాలా లేజీగా ఉన్నాడు కాబట్టి తీసుకుని రారా అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. జాన్ క్లర్క్ని, మైకేల్ డివోరెట్లో మైక్ని, జాన్ ఎం మార్టిన్స్లో మార్టిన్స్. ఫిజికల్ వర్క్ చేయడానికి బరువై క్లర్క్కి మైక్లో చెప్తాడు మార్టిన్ తీసుకొని రా అని చెప్పేసి. సో అట్లా గుర్తుపెట్టుకొని పక్కా చెప్తున్నా. ఇది కొంచెం ఇమాజిన్ చేసుకుంటే మీకు పక్కా గుర్తుంటుంది. అట్లీస్ట్ ఈవెన్ మీరు ఒక 6-7 months తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆప్షన్ చూసి కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో దీంట్లో ఏంటి అంటే పేరు సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి. సో నేను దీంట్లో కీవర్డ్స్ ఫస్ట్ నేమ్లో కిట్, సెకండ్ నేమ్లో రిచ్, థర్డ్ నేమ్లో యాగ్ అని చెప్పి తీసుకున్నాం. సో మనం నార్మల్గా పూర్వం యాగాలు ఎవరు చేస్తుండే, బ్రాహ్మిన్స్ అంటే రిచ్ బ్రాహ్మిన్సే చేస్తారు. ఎందుకంటే యాగాలు చేయడానికి చాలా రిచ్ కిట్స్ అవసరం. అయితే కిట్స్ ఇన్ ద సెన్స్ నెయ్యి ఎక్సెట్రా అట్లా కొన్ని ఉంటాయి కదా. సో యాగాలు యాగిలో యాగుంది కదా, సో యాగం చేయడానికి రిచ్ కిట్ అవసరం అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అట్లా గుర్తుండిపోతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇమాజిన్ చేసుకోండి, ఇంకా బాగా గుర్తుంటుంది. యాగానికి రిచ్ కిట్ అవసరం. సో ఇది మనకి కెమిస్ట్రీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మెడిసిన్ దాంట్లో ఎవరికి ఇచ్చారు? మేరీ ఈ బ్రూనో, ఫ్రెడ్ రాన్స్డెల్, షిమోన్ సకగుచ్చి.
సో, వీళ్ళకిచ్చారు. సో, ఈ పేర్లలో నేను కీవర్డ్స్ ఏం తీసుకున్నా అంటే, ఫస్ట్ నేమ్‌లో బ్రూ, సెకండ్ నేమ్‌లో ఫ్రెడ్, థర్డ్ నేమ్‌లో సకగుచి. మనం ఇది మెడిసిన్ గదా! ఇంతకుముందు యాక్చువల్‌గా టీ, కాఫీని మెడిసిన్‌కి వాడుతుండే అనమాట. కానీ రాను అది ఎట్లా అయిందంటే డైలీ వాడడం స్టార్ట్ చేశారు. సో, మెడిసిన్‌కి టీ, కాఫీ అనేవి వాడుతుండే. సో, కాఫీ అవి ఉంటాయి గదా! సో, కాఫీ గింజల్ని ఒకదానికి చక్కగా గుచ్చి, దాన్ని ఫ్రై చేసి, దాన్ని స్మెల్ చూడడం గానీ, అట్లాంటివి చేస్తుండే. సో, మీరట్లా ఇమాజిన్ చేసుకోండి. బ్రూ కాఫీ ఉంటది గదా! సో, బ్రూ కాఫీని చక్కగా కుచ్చి అంటే ఫ్రై లాగా చేయండి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అట్‌లీస్ట్ మనం కీవర్డ్స్ గుర్తుంటే ఆప్షన్స్ పెట్టండి. సరే నువ్వు గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ అని అంటే అక్కడ ప్రాబ్లమ్ అవ్వచ్చేమో గానీ, బట్ ఆప్షన్స్ వైస్‌గా అయితే బెస్ట్ ఆప్షన్. మెడిసిన్ ఏంటి? బ్రూ కాఫీ టీ. దాన్ని చక్కగా ఒకదానికి గుచ్చి ఫ్రై చేయండి. సో, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాతొచ్చి లిటరేచర్. లిటరేచర్ అంటే మనం దాదాపు ఎక్కువ రాస్తాం గదా! నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్వెషన్ ఆన్సర్ రాసినప్పుడు లాస్ట్‌లోని కన్క్లూజన్‌ని, స్టార్టింగ్ పేజ్‌ని చూస్తారు. లాస్ట్‌లో మాత్రం మనం ఏమైనా క్రాస్ అవన్నీ చేసినామనుకోండి, ఇంప్రెషన్ మొత్తం పోతది. లిటరేచర్ మొత్తం వేస్ట్ అనమాట. మనం రాసిందంతా. సో, జస్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు. లిటరేచర్ అంటే రాయడం అన్నట్టుగా ఇట్లా గుర్తుపెట్టుకొని చెప్తున్నా. సో, ఈయన పేరేముంది లాస్ట్‌లో క్రాజ్‌నాహోరకాయ్. సో, లాస్ట్‌లో క్రాస్ పడకుండా చూసుకోండి. క్రాస్ అంటే రాంగ్ అన్నట్టుగా. సో, లాస్ట్‌లో క్రాస్ పడకుండా చూసుకుంటే మన లిటరేచర్ రాసిందనేది బెనిఫిట్ అయితది. సో, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీస్ ప్రైజ్ మన నార్వేయిన్ వాళ్ళు ఇస్తారని చెప్పుకున్నాం గదా! సో, ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ఈయన పేర్లు మారియా కొరినా మచడో. నార్మల్‌గా మనకి పీస్ ఎప్పుడొస్తదబ్బా? ఫుల్ కోరికలు ఉండి అవన్నీ ఉన్నప్పుడు రావు. కానీ మన కోరికలు తీరినాయనుకోండి అప్పుడొస్తది. సో, కోరిన కోరికలు తీరినప్పుడు మనకు కొంచెం పీస్ ఒస్తది కాబట్టి కొరినా అని గుర్తుపెట్టుకోండి. సో, ఇది మీకు చెప్పాల్సిన మొత్తం నేమ్స్ దగ్గర ఉన్న ట్రిక్స్. సో, ఇప్పుడు మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం. అంటే ఇది మెయినే బట్ ఎందుకు వీళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు అనేది ఓవరాల్‌గా కొంచెం చెప్తాను. నేను మరీ అంత డీప్‌గా వెళ్ళను. పైన చెప్తా. సో, ఫస్ట్ ఫిజిక్స్ మెయిన్‌గా ఎందుకు ఇచ్చిర్రు అనంటే, క్వాంటమ్ టెక్నాలజీ దాన్ని మైక్రోస్కోపిక్ క్వాంటమ్ అని చెప్పి వాళ్ళు డిస్కవర్ చేశారనమాట. దీంట్లో మెయిన్ కీవర్డ్ ఏందంటే క్వాంటమ్ టన్నెలింగ్. క్వాంటమ్ టన్నెలింగ్ అంటే నార్మల్‌గా మనకు తెలిసిన మినిమమ్ సైన్స్ ప్రకారం కండక్టర్స్ ఉంటారు అండ్ ఇన్సులేటర్స్ ఉంటాయి. సో, నార్మల్‌గా కండక్టర్ నుంచి ఇన్సులేటర్‌కి వెళ్ళేటప్పుడు అది బ్యారియర్ లాగా పనిచేస్తది అండ్ ఇన్సులేటర్ అలో చేయదు. సో, వీళ్ళేం చేశారంటే ఒక కండక్టర్‌ని తీసుకొని, ఇంకో కండక్టర్‌ని తీసుకొని మధ్యలో ఒక చిన్న థిన్ ఇన్సులేటర్‌నని పెట్టారనమాట. సో, వీటిని మొత్తం 0 డిగ్రీస్‌కి తీసుకొచ్చి ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా! ఇక్కడున్న ఎలక్ట్రాన్సే ఇక్కడుంటాయి. ఇప్పుడు ఈ ఇన్సులేటర్ ఉంది కాబట్టి యాక్చువల్లీ ఎలక్ట్రాన్స్ అనేవి ఆగిపోవాలనమాట. కానీ ఆగవు. ఈ థిన్ ఇన్సులేటర్‌ని కూడా దాటేసుకొని లోపలికెళ్ళిపోతాయి. ఇవే టన్నెలింగ్. చాలా రేర్‌గా ఈ ఫినామినన్ అనేది గుర్తుపట్టారు. సో, ఇమాజిన్ చేసుకోండి గోడకి బాల్ ఏసినప్పుడు అది రిటర్న్ రావాలి. కానీ బాల్ ఆ గోడను దాటి అవతల ఎళ్ళిపోయిందనుకోండి. ఎట్లా అనిపిస్తది మీకు? అట్లాంటి ఒక విచిత్రమైన సిట్యుయేషనే ఇదనమాట. సో, ఇది డిస్కవర్ చేశారు. సమ్ కేసెస్‌లో ఇది పాసిబుల్ అయితది. అయితే అదొక కేసెసేనా? లేకపోతే ఇంకేమన్నా టెక్నాలజీ అడ్వాన్స్ అంటే హ్యూమన్ రిలేటెడ్‌గా దేనికన్నా వాడొచ్చుగా అన్నట్టుగా వీళ్ళు రీసెర్చ్ చేశారు. సో, దానికి వీళ్ళకి ఇది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది ఎందుకు ఉపయోగపడుతదంటే కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్‌కి నెక్స్ట్ జనరేషన్ దానికి బాగా యూజ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎవరికిచ్చారు? మనం ఇందాక గుర్తుపెట్టుకున్నాం కెమిస్ట్రీ దేనికి అంటే రిచ్ కిడ్ కావాలి యాగ్‌కి అని చెప్పి. సో, ఇప్పుడు ఏంది దీని గురించి ఎందుకిచ్చారు వీళ్ళకు అంటే, మనం ఇక్కడ చూసినట్లయితే మెయిన్‌గా వర్డ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్. ఈ కార్నర్స్ మెటల్ అయాన్స్ అనమాట. మధ్యలో ఉన్నవనేవి కార్బన్ పార్టికల్స్‌తోన అయితది. నార్మల్‌గా మాలిక్యూల్స్ ఎట్లా బిల్డ్ అయితాయి దగ్గర అయితాయి. కానీ ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో ఏమైతదంటే ఇవనేవి చాలా లార్జ్ ఉంటాయి.
చాలా లార్జ్ ఉంటాయి. ఈ నోడ్‌కి మధ్యలో ఇది చూపిస్తున్నాను చిన్నది ఉంది గానీ చాలా లార్జ్‌గా ఉంటాయి. ఆ గ్యాప్ లార్జ్‌గా ఉండడం వల్ల ఒక బాక్స్‌లాగా ఫార్మ్ అయితాయన్నమాట ఇవి. ఈ ఈ మాలిక్యూల్స్ అని మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ లాగా ఫార్మ్ అయితాయి. ఇట్లా ఫార్మ్ అవ్వడం వల్ల ఏమైతదంటే దాని మధ్యలో చాలా స్పేస్ మిగిలిపోతది. అంటే అవి ఒక పెద్ద ఒక ఖాళీ ఇల్లులాగా, ఖాళీ రూమ్‌లాగా ఫార్మ్ అయితాయన్నమాట. సో, మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. సో, అవి మెయిన్ దానికున్న యూజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, వాటర్ వేపర్‌ని ట్రాప్ చేసి దాని నుంచి వాటర్‌ని తీసుకురావచ్చు. తర్వాత ఏమంటారు టాక్సిక్ అవి ఉంటాయి గదా! ఇప్పుడు క ఇండస్ట్రీస్ నుంచి వేస్టేజ్ వస్తుంటది. దానివల్ల ఎన్విరాన్మెంట్‌కి ఇబ్బంది అయితది గదా! సో, అటువంటి టాక్సిక్ ఆహ్, గ్యాసెస్‌ని గూడా ట్రాప్ చేసి పెట్టుకోవచ్చనమాట. అంటే స్టోర్ చేయొచ్చు టు సమ్ ఎక్స్‌టెంట్. దాని తర్వాత ఇంకా ఏంటి అట్లా యూజ్ చేయొచ్చు. మొత్ ఇంకా నెక్స్ట్ ఆహ్, ఇందాక మనం చెప్పుకున్నాం గదా! సో, మెడిసిన్ సోషియాలజీ ఉంది కదా! దీంట్లో ఏంది అంటే మెయిన్‌గా నార్మల్‌గా మన బాడీలో ఎట్లుంటది అంటే ఒక బ్యాలెన్స్ యాక్ట్ మెయింటైన్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆహ్, మన బాడీకి అన్‌హెల్తీ చేయడానికి బాడీని ఏదైనా అటాక్ చేసిందనుకోండి, అప్పుడు మన బాడీ అనేది అప్పుడప్పుడే రియాక్ట్ అయిపోయి దాన్ని చంపేస్తది. అది ఎట్లా అంటే దాన్ని మాత్రమే చంపేస్తది. మళ్ళీ మన ఆర్గాన్స్‌ని కిల్ చేయదు. సో, అట్లా బ్యాలెన్స్ చేస్తది. అట్లా ఒకటి ఎంటర్ అయినప్పుడు దాన్ని చంపేస్తది. మన బాడీకి మాత్రం ఏం చేయదు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తది. బట్ సమ్ కేసెస్ ఆ బ్యాలెన్స్ అనేది తప్పినప్పుడు మన ఏమంటారు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోతదనమాట. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఒస్తాయి. కానీ ఇప్పుడున్న దీని ప్రకారం వీళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏందంటే, ఒక టీ సెల్స్ అనేవి కనిపెట్టారనమాట. అవెట్లా అంటే, ఈ ఆటో ఇమ్యూనో డిసీజెస్‌ని చాలా వరకు తగ్గిస్తది. అంటే మన బాడీ, మన సెల్స్ మన బాడీని అటాక్ చేయడం అనేది చాలా మటుకు తగ్గిస్తది. అది వీళ్ళు డిస్కవర్ చేశారనమాట. సో, లాస్ట్‌లో ఆహ్, హోర్కాయ్ ఈయన ఏం చేశాడంటే, ఎం ఈయన రైటింగ్‌లో మొత్తం కేయోస్ అంటే గందరగోళం అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నా గూడా, ఏమంటారు అంత తీసుకొనొచ్చి చదివే వాళ్ళకంటే రీడర్ ఉంటారు గదా! వాళ్ళకొక మంచి ఇమాజినేషన్ గాని దాననేది చాలా మంచిగా తీసుకొచ్చిండనమాట. ఇది కరెక్ట్‌గా చెప్పడానికి నాకు రావట్లేదు. బట్ మొత్తానికైతే ఇట్లా యాంబిగ్యూయస్ సిట్యుయేషన్స్‌లో అట్లున్నప్పుడు ఎట్లా అన్నట్టుగా చేశారనమాట. ఈ మారియా కొరీనా మచడో అంట ఆమె వెనిజుయలాలో అపోజిట్ లీడర్. సో, వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు ఆహ్, ఉంటది గదా! వెయిట్ 1 మినిట్. అపోజిట్ లీడర్ వాళ్ళ దాంట్లో ఏమంటారు మోనార్కీ అవన్నీ ఉంటే హ్యూమన్ రైట్స్ కోసం అవన్నీ ఈమెనే ఫైట్ చేశారనమాట. సో, ప్రతి ఒక్కరిని కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మేలుగొల్పి ఒక మంచి ఉద్దేశంతోన అందరినీ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈమెకి కొరీనా మాచుడో ఇచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రంప్ మస్ట్ ట్రై చేస్తాడు పీస్ ప్రైజ్ కోసం. బట్ ఈమెకిస్తారు. బట్ లేటర్ ఆన్ ఈమె ఏం చేస్తదంటే ఓకే నేను ట్రంప్‌కే దీన్ని ఏమంటారు డెడికేట్ చేస్తున్నా అన్నట్టుగా చెప్తారు. అది వేరే విషయం అనుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇందాక మీకు చెప్పలే గదా నేనిది. ఓకే. ఎకనామిక్ సైన్సెస్ దాంట్లో మనకు ఎవరికిస్తారంటే జోయెల్ మోఖిన్, ఫిలిప్ అగియోన్ అండ్ పీటర్ హౌహిట్‌కిస్తారు. సో, ఎకనామిక్ సైన్సెస్ అంటే నార్మల్‌గా డబ్బులు రిలేటెడ్‌గా ఉంటాయి గదా! సో, నువ్వు మోఖిర్‌లో మోకాలు, ఫిలిప్‌లో ఫిలిప్ టీవీ, పీటర్ హౌవిట్‌లో హౌవిట్ అంటే ఎట్లుంది అన్నట్టుగా. సో, కాలు మీద కాలేసుకొని నువ్వు ఫిలిప్ టీవీ చూసుకుంటూ ఒక మంచి పెద్ద టీవీ అనుకోండి. అట్లా ఊహించుకొని కాలు మీద కాలేసుకొని చూస్తూ ఎట్లుంది హౌ ఇట్ అన్నట్టుగా ఒక ఫీల్ వస్తది గదా! ఆ ఫీల్‌ని గుర్తు చేసుకో అంటే మరీ లగ్జరియస్‌గా ఉండడం అనమాట. అప్పుడే మనం ఎకానమీ దానికి కనెక్ట్ అయితాం. సో, అట్లా ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ వీడియో నుంచి ఇట్లాంటి ఇమాజిన్ పిక్స్ కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడేంది ఎకనామీ దానికి ఫిలిప్ టీవీ ముందర కాలు మీద కాలేసుకొని చూస్తూ ఎట్లుంది ఇది ఇంతకు మంచిగా అన్నట్టుగా ఒక ఫీల్. ఆ ఫీల్‌ని గుర్తుపెట్టుకోండి. సో, గుర్తుంటది పక్కా. ఆహ్,
వీళ్ళకెందుకు ఇచ్చారు అంటే, వీళ్ళు దీంట్లో మెయిన్‌గా ఏమంటారు ముగ్గురు చేశారు గదా! మోకిర్ ఏం చేస్తారంటే, ఒక ఎకనామిక్ గ్రోత్ దానికి ఆహ్, నాలెడ్జ్ ఉంటే సరిపోదు. హిస్టరీ అనమాట. ఆ కంట్రీ హిస్టరీ గాని, వాళ్ళ కల్చరల్ అవన్నీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తది, ఒక ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని, ఎకానమీని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అన్నట్టుగా మోకి చెప్తారు. తర్వాత ఫిలిప్ యాగియోన్ అండ్ పీటర్ హోవిట్ ఏం చేస్తారంటే, క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఇప్పుడు కొత్త కొత్త కంప్యూటర్స్ రావడం గానీ, కొత్త కొత్త టెక్నాలజీస్ రావడం వల్ల మన పాతవనేవి డిస్ట్రక్షన్ అయిపోతుంటాయి గదా! సో, అట్లా ఆ అడ్వాన్స్‌మెంట్ అనేది ఎట్లా డిస్ట్రక్ట్ చేసి, ఎట్లా మన ఎకానమీ అనేది డెవలప్ అయితుంది, అవన్నీ ఎట్లా మలుపులు తీసుకుంటున్నాయి అనే దానిపైన వీళ్ళు రీసెర్చ్ చేశారు. అండ్ సో, ఆ విషయంలో గ్రోత్ చేశారు గాబట్టి వీళ్ళకు ఈ అవార్డ్ ప్రెజెంట్ చేశారు. సో, దిస్ ఈజ్ ఇట్. సో, మళ్ళీ ఒక్కోసారి ఓవరాల్‌గా చెప్పాలంటే ఎకానమీ దానికి డబ్బులకు రిలేటెడ్ గాబట్టి టీవీ ముందర లగ్జరీస్‌గా కూర్చుంటూ కాలు మీద కాలు కింద కూర్చుంటూ టీవీ చూస్తుంటే ఎట్లుంది అసలుకు అని చెప్పి ఒక ఫీల్ అవ్వడం. తర్వాత పీస్ ప్రైజ్‌కి కోరిన కోరికలు నెరవేరితే మనకొక ఇన్నర్ పీస్ వచ్చేస్తది. సో, అదొకటి పీస్ ప్రైజ్‌కి. లిటరేచర్‌కి లాస్ట్‌లో క్రాస్ మాత్రం రావద్దు. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి లాస్ట్‌లో క్రాస్ అని గుర్తుంటది. నెక్స్ట్ దేంట్లో ఇది మెడిసిన్ అండ్ సోషియాలజీలో మనకి చెప్పాను కదా ఆల్రెడీ, టీ, కాఫీస్ అన్నీ మెడిసిన్ కాబట్టి కాఫీని చక్కగా కుచ్చి ఒక మంట పైన ఫ్రై లాగా చేయడం వల్ల మనకది హెల్తీ ఉంటది అన్నట్టుగా అదొకటి. తర్వాత కెమిస్ట్రీలో, సో, కెమిస్ట్రీ అంటే యాగ్ రిచ్ కిడ్‌తోనే యాగ్ చేయడం కెమిస్ట్రీ. ఫిజిక్స్ చెప్పాను కదా! ఫిజికల్ వర్క్ చేయడానికి ఇబ్బందయినప్పుడు మైక్‌లో చెప్తాడు. అంటే వాడిని పిలవడానికి కూడా వానికి శక్తి సరిపోదు. సో, మైక్‌లో చెప్తాడు. "అరేయ్! అరేయ్! క్లర్క్‌గా మార్టిన్ తీసుకొని రా" అనేసి చెప్తాడు. సో, ఇట్లా గుర్తుపెట్టుకొని ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి పక్కా షేర్ చేయండి. లేదు అంటే లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ.